దేనికైనా అదృష్టం ఉండాలి అంటారు కదా. మాకు ఆ అదృష్టం దక్కిందనమాట. మేము ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో తెలియదు కానీ ఈ జన్మలో మాకు ఈ అదృష్టం దక్కింది. యాక్చువల్లీ మేము శివరాత్రి రోజు నార్మల్గా ఫ్రూట్స్ తినేసి దర్శనానికి వెళ్దామని గుడికి అయితే వెళ్ళామన్నమాట. మా ఇంటి సైడ్ కొత్తగా కట్టారు మరకత లింగం తోటి శివుడి గుడి. అయితే ఆ గుడికి వెళ్దామని ఫస్ట్ టైం గుడికి అయితే వచ్చాము. వచ్చి దేవుడిని ఇట్లా దర్శనం చేసుకుంటున్నాము. వెంటనే పంతులు రండి రండి లోపలికి వచ్చి అభిషేకం చేసుకోండి అని పిలిచాడు. మేము అభిషేకం చేసుకుందామని మా థాటే లేదు. అలాంటిది పంతులే మమ్మల్ని రండి రండి లోపలికి వచ్చి చేసుకోండి, 2 గంటలు వేచి ఉండి చేసుకున్న వాళ్ళు ఉన్నారు, మీకు ఎంత అదృష్టం దక్కిందో చూడండి, ఫ్రీగా ఉన్నారు, ఎవరు లేరు, వచ్చి అభిషేకం చేసుకోండి అని అన్నారు. అసలు ఆ మూమెంట్ నాయనైతే నా జన్మలో నేను మర్చిపోను. ఇలాంటి అదృష్టం నాకు దక్కినందుకు చాలా సంతోషం అనిపించింది. ఆ శివయ్యనే మాకు పిలిపించుకొని మరి అభిషేకం చేయించుకున్నందుకు చాలా మంచి అనిపించింది. ఓం నమ శివాయ, శంభో శంకర, మా మీద ఇలా దయ ఉన్నందుకు చాలా సంతోషం తండ్రి అని మొక్కుకొని అభిషేకం అయితే చేసుకొని బయటికైతే వచ్చేసాము.